కృష్ణుడి చేతిలో శిశుపాలుడు మరణించాడు. అప్పుడు ఎవరు కూడా పాండవులకు గట్టిగా సమాధానం చెప్పలేదు. ఎవరు కూడా ప్రతీకారం తీర్చుకోలేకపోయారు. అంతేకాదు, పాండవుల పరాక్రమం అనేటువంటి అగ్నికి రాజులు భయపడి పారిపోయారు. వారి అపరాధాన్ని రాజులు క్షమించారు. లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరూ కూడా సహించరు కదా. ఎంత అన్యాయం చేశారు. వాసుదేవుడు శిశుపాలుడి వధించటం అనేటువంటి చేయరాని పని చేశాడు. ఎంత మంచివాడు శిశుపాలుడు, వాణ్ణి వధించారు. ఆ పనికి పాండవుల ప్రతాపం తోడైనది. అందుకు రాజులు ఎవరు కూడా మాట్లాడలేదు. కృష్ణుడు ఎవరు వధించడానికి? పన్నులు చెల్లించే రాజులందరూ అనేక రత్నాలను తెచ్చి ధర్మరాజుకి ఇచ్చారు. ధర్మరాజు పాదాలకు మ్రొక్కి నమస్కారం చేశారు. అది చూసి నేను సహించలేకపోయాను తెలుసా. అక్కడే నేను కూర్చొని ప్రాణాలు పోవాలని నాకు అనిపించింది. మామ, పాండవులకు గొప్ప సంపద సమకూరింది కదా, మనం ఇచ్చింది ఏంటి? పనికిరాని భూమిని ఏంటి ఇట్లా అయిపోయింది వాళ్ళది. ఇది జరగకూడదు అనుకున్నాను, కానీ జరిగి తీరింది. దాన్ని చూసి నేను అగ్ని చేతి కాలిపోతున్న వాడిలాగా ఇప్పుడు నేను కాలిపోతున్నాను. మామా, నేను ఇక బ్రతకలేను మామా, నన్ను ఆపకు. అగ్నిలో దూకేస్తా నేను. పోని విషాన్ని తినేస్తాను, నీటిలో మునిగిపోతాను, కానీ బ్రతికి ఉండలేను. బ్రతికి ఉండి శత్రువులు వృద్ధిని చూస్తూ చూస్తూ ఉండలేను. నేను నా ఈ నీచ స్థితిని నేను చూసుకోలేను. నా ఈ క్షీణ దశను నేను చూసుకోలేను. నాలాంటి ఏ బలవంతుడైనా ఈ పరిస్థితిని సహిస్తాడా? సహించడు కదా మామ. శాంతంగా ఉంటాడా? ఉండలేడు కదా. ఊరుకొని కూర్చుంటాడా? ఊరికే ఉంటాడా? కూర్చోలేడు కదా. శత్రువును లభించిన సంపదను చూసి సహించడానికి నేను అతివను, అంటే స్త్రీని కాను కదా. భూమి మీద అంతటి సంపదను చూసి కూడా నా వంటి వాడు తప్పించకుండా ఎలా ఉంటాడు? అంతటి యజ్ఞ వైభవాన్ని చూసి నా వంటి వాడు అసూయ చెందకుండా ఎలా ఉంటాడు? మామా, నేను పాండవులంతటి రాజ్యలక్ష్మిని సంపాదించుకోలేను. నేను అసమర్థుణ్ణి, శక్తి లేని వాణ్ణి. నాకు సహాయం చేసేవారే లేరు, నన్ను ఆదుకునేవారే లేరు. కనుకనే చావాలని అనుకుంటున్నాను. చావటానికే నిర్ణయించుకున్నాను. ఆ ధర్మరాజు వద్ద అక్షయమైన సంపద ఉంది. అదేంటది తీసిన కొద్దీ వస్తుందాన్ని, నాకెందుకు రాదట్లా? దీన్ని బట్టి నేను దైవమే గొప్ప అని అనుకుంటున్నాను. పురుష ప్రయత్నం వ్యర్థం అని కూడా అనుకుంటున్నాను. పూర్వం ధర్మరాజు నాశనం కావాలని నా శక్తి కొలిది ప్రయత్నం చేశాను. ఒకటా రెండా, కానీ దానినంతా అతడు దాటేశాడు. నీటిలో తామర పువ్వు వృద్ధి చెందినట్లుగా వృద్ధి చెందాడు. ఇంకా చెందుతూనే ఉన్నాడు. తేన దైవం పరం మన్యే, తేన దైవం పరం మన్యే, పౌరుషంచ నిరర్థకం, పౌరుషంచ నిరర్థకం. ధార్తరాష్ట్రాశ్చ హీయంతే, ధార్తరాష్ట్రాశ్చ హీయంతే, పార్థావర్ధంతి నిత్యశః, పార్థావర్ధంతి నిత్యశః. కాబట్టి దైవమే గొప్పది, పురుష ప్రయత్నం వ్యర్థమైనది అని నేను అనుకుంటున్నాను. కౌరవులు కీడును పొందుతున్నారు, పాండవులు మేలు పొందుతున్నారు. ఏంటిది? వాళ్ళు వృద్ధి చెందుతున్నారు. పాండవుల వద్ద గల అంతటి సంపదను నేను ఇంతవరకు చూడలేదు. అలాంటి సభను నేను ఇంతవరకు చూడలేదు. అక్కడ దాన్ని రక్షించే సేవకులు చేసిన పరిహాసాన్ని నేను భరించలేకపోతున్నాను.
వారు చేసిన వెక్కిరింతలకు తట్టుకోలేకపోతున్నాను. ఆ సంపద, ఆ సభ, ఆ పరిహాసాలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి, తప్పింపజేస్తున్నాయి. మామ, నాకు ఏడుపు వస్తుంది. బ్రతికి ఉండాలని అనిపించడం లేదు. బాధను తట్టుకోలేకపోతున్నాను. కనుక నన్ను సావనివ్వు, సావటానికి అనుమతినివ్వు. నా ఈ పరిస్థితిని ధృతరాష్ట్రుడికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని శకునితో అన్నాడు దుర్యోధనుడు. నేను రానిక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడే పోతాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 48వ అధ్యాయం. పాండవుల ఐశ్వర్యాన్ని చూసి దుర్యోధనుడు కుతకుతలాడిపోయాడు. బ్రతుకు మీద ఆశను వదిలేసుకున్నాడు. తన మనస్సులోని బాధను శకునికి చెప్పుకున్నాడు. ఆ మాటలు విని శకుని బుర్ర వేగంగా ఆలోచించింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. ఇది సరైన సమయం. ఎన్నో ఉపాయాలు, ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలను మనస్సులో పెట్టుకునే ఉన్నాడు. ఎప్పుడే పెట్టేసుకున్నాడు. శకునికి కొట్లాటాలంటే ఎంతో ఇష్టం. కొట్లాట పెట్టాలంటే ఇంకా ఇష్టం. గొడవలంటే ఎంతో ఇష్టం. అందుకే బుర్రలో మహా ప్రణాళికను రూపకల్పన చేసుకున్నాడు. పైకి మాత్రం ఎంతో ప్రశాంతంగా దుర్యోధనుడితో శకుని ఇలా అన్నాడు. దుర్యోధన, నీకు ధర్మరాజుపై కోపం ఎందుకు? కోపం పెట్టుకోకు. ఇప్పుడు పాండవులను అదృష్టం వరించింది కనుక మనం ఇప్పుడు వారిని ఏమీ చేయలేం, మనం ఎదిరించలేం. వారిని మాట మనం అనలేం. పూర్వం వారిని నువ్వు వశం చేసుకోవటానికి ఎన్నో ఉపాయాలు పన్నావు. వాటి వల్ల ఎలాంటి ఫలితమూ లభించలేదు, నీకు లాభం చేకూరలేదు. అయినా నువ్వు పదే పదే కుతంత్రాలు చేస్తూనే ఉన్నావు, కుట్రలు పన్నుతూనే ఉన్నావు. వారు వాటిని తమ అదృష్టంతో దాటేస్తూనే ఉన్నారు. ఆపద నుంచి బయటపడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ పాండవులు ద్రౌపదిని భార్యగా పొందారు. ద్రుపదుడు అతడి పుత్రుల సహాయం కూడా పొందారు. రాజ్యాన్ని పొందటంలో వాసుదేవుడు వారికి సహాయం చేస్తాడు. ఆ వాసుదేవుణ్ణి దేవతలు, అసురులు, మనుష్యులు ఎవరు కూడా జయించలేరు. ఆయన తేజస్సుతో ధర్మరాజు వృద్ధి పొందాడు. దీనికి ఏడవటం ఎందుకు? ఏడవటానికి ఇందులో ఏముంది? కనుక ఏడవకు. పాండవులు తిరుగులేని ప్రయత్నం చేసి తమ తండ్రి రాజ్యాన్ని తిరిగి పొందారు. వారి పరాక్రమంతో రాజ్యం పెద్దగా విస్తరించింది. దీనికి ఏడవటం ఎందుకు? ఏడవకు. దీనికి బాధపడటం ఎందుకు? బాధపడద్దు. అర్జునుడు అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టాడు. ఆయన నుంచి గాంధీవాన్ని, అంబుల పొదిని, అక్షయమైనటువంటి బాణాలను, దివ్యాస్త్రాలను పొందాడు. తర్వాత అర్జునుడు గాంధీవాన్ని పట్టుకొని తన బాహుబలాన్ని ప్రదర్శించాడు. రాజులందరినీ వశం చేసుకున్నాడు. దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చద్దు. అంటే అవన్నీ చెప్పుకొచ్చి ఏడ్చద్దు. అవన్నీ చెప్పటం ఏడ్చద్దు అంటే ఇంకా పొడిచి వాళ్ళ మహత్తంతా చెప్పటం ఏడ్చద్దు. పర్వాలేదు, వాళ్ళు చేసుకున్నారు, ఏడ్చద్దు. అక్షయ సంపదను పొందారు, ఏడ్చద్దు. కాండవనాన్ని అగ్నిదేవుడికి కాలుస్తున్నటువంటి సమయంలో అర్జునుడు మయుడనే దానవుణ్ణి రక్షించాడు. అతడి చేత సభను కట్టించాడు, తెలుసా? అదే మయసభ అయింది. దానికి ఎందుకు ఏడుస్తావు? ఏడ్చద్దు. డీటెయిల్ చెప్తున్నాడంతా. ఆ మయుడు ఆజ్ఞాపించగా కింకరులనే రాక్షసులు ఆ సభను మోశారు. దీనికి ఏడవటం ఎందుకు? అసలు మోస్తున్నారు కింకరులంతా కూడా. నువ్వెందుకు బాధపడతావు? ఏడవకు, బాధపడకు. అదేం మహా అనే విధంగా మధ్యలో అదే మాట్లా నిలిచింది. అది కింకరులు మోస్తున్నారు. అదే మహా అస్త్రాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు, కాండవాహనం ఇచ్చాడు కాబట్టి ఇచ్చాడు. రాక్షస సంహారం చేశాడు. ఇంత మాత్రకి ఏమైంది దాంట్లో? ఏడ్చద్దు. అది ఏమిటి? ఆ అస్త్రము, వెంబుల పొద ఎంతసేపు? నువ్వు ఒక్క బాణం వేసావంటే పోతుంది, తెలుసా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక బాణమే కావాలంటే పోతుందో పోదో చూసుకుందాం. ఏడ్చకూడదు అదంతా.
ఇక నాకెవరూ సహాయం లేరు అన్నావు. అదంతా భ్రాంతి, భ్రమ అని తెలుసుకో. ఎందుకంటే నీ వెంటే మేము ఉన్నాం కదా, అంతా ఉన్నాం కదా. నేనున్నాను కదా. మామ కృష్ణుడు ఎట్లా మామనో వాళ్లకు నేను నీకు మామ తెలుసా? మా కృష్ణుడు ఎట్లా ఆశ్రయించారో నన్ను ఆశ్రయించు నువ్వు, నేను చూసుకుంటాను. నీ సోదరులు లేరా? 100 మంది ఉన్నారే, 99 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళంతా ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటారు. కావాలంటే నేను పొగడమంటే పొగుడతారు, నువ్వు చెప్పిందే చేయమంటే చేస్తారు, నువ్వు తింటే తింటారు, నువ్వు కూర్చుంటే కూర్చుంటారు, నువ్వు ఏం చేస్తే అది చేస్తారు. ఇష్టం వచ్చినట్టు. నువ్వు పడుకుంటే పడుకుంటారు, అంతే. నువ్వు నవ్వుతే నవ్వుతారు వాళ్ళు, నువ్వు ఏడితే వాళ్ళు ఏడుతారు. వద్దులే, 100 మంది ఏడ్చేది నాకు ఇష్టం లేదు. గొప్ప పరాక్రమవంతుడు నువ్వు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ ఉన్నాడు తెలుసా నీకు? నీ తట్టు ఒక్క అశ్వత్థామ ఉంటే చాలు మనకు తెలుసా? అతడు నీకెప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. సూతపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడయ్యా నీ తట్టు. కర్ణుడు అంటే నాకే ఒక మాదిరి అవుతుంది. చూడు, నాకు ఇప్పుడు చెమట పెడతా ఉంది కర్ణుడు పేరు వింటూనే. అందుకని సూతపుత్రుడు ఉన్నాడయ్యా, సూతపుత్రుడు. ఆ సూతపుత్రుడు అని ఎందుకు ఉపయోగించాడో అది అంత పొడిచినట్టుగా. కర్ణుడు అన్నాడు. కర్ణుడు నిన్నంటే అంటి పెట్టుకునే ఉన్నాడయ్యా, ఇప్పుడు నీ అంటే ఉన్నాడయ్యా. నిన్ను అసలు విడిచిపెట్టినే పెట్టాడు అల్లుడు. పెద్ద ఆయన అయినటువంటి కృపాచార్యులు కూడా ఉన్నారయ్యా నీ అంట. నువ్వెందుకయ్యా ఏడుస్తున్నావు? ఆయన ఎందుకయ్యా మర్చిపోతావు? కృపాచార్యుల్ని, మొట్టమొదటి గురువు. మర్చిపోకూడదు, మర్చిపోకు. నీకు భూరిశ్రవసుడు కూడా ఉన్నాడని తెలుసుకో. అందరికంటే చివరిగా నేనున్నానని గమనించు, ధైర్యం తెచ్చుకో. నేను ఏమైనా చేయగలను, ఏ ప్లాన్ అయినా వేయగలను నేను. అస్సలు నేను ఒక్కడుంటే చాలు నీకు. నువ్వు నీ రాజ్యం అంతా ఉందే, అదంతా కదిలిపోతుంది. అట్లా చేస్తా నేను. మా అందరితోనూ కలిసి నువ్వు ఈ భూమిని జయించు అన్నాడు. నేనున్నాను కదా, ముందు నడిపిస్తాను. ఆ వేషం వేసుకుంటే కృష్ణుడు పుల్లంగో పెట్టుకుంటే నేను పెట్టుకుంటాను. ఒకవేళ నేను కుంటుతాను అంతే, కన్ను వారుగన్ను అయ్యింది అంతే కదా. మిగతావన్నీ కృష్ణుడిలాగే ఉన్నా నేను. ఒక కన్ను సరిగా ఇట్లా కనపడుతుంది, మెల్లగన్ను అయింది నాకు. ఒక కాలు కుంటుతున్నా, ఇంతే కదా. ఇవి 2 తప్ప మిగతా నా కృష్ణుడికి ఎక్కడ నేను తీసిపోయా. కిరీటం పెట్టు, ఒక పుల్లంగో చేతికి, పీతాంబరాలు కట్టు, పొయ్యి ఒంటికంతా గంధం. నేను కృష్ణుడిలా కనపడకపోతే అడుగు, అవును కనపడతాయి. అక్కడ ఉండే గోవులన్నీ గాడిదలన్నీ పరిగెత్తిపోతాయి చూస్తే. ఆ మాటలు విని దుర్యోధనుడు, ఓ మామా, నన్ను అనుమతించు. నువ్వు అనుమతిస్తే, నువ్వు ఆశీర్వదిస్తే, నువ్వు అనుగ్రహిస్తే, నీతో కలిసి ఈ వీరులందరితో కలిసి పాండవులను జయిస్తాను. ఇప్పుడు మంచిగా స్పిరిట్ వచ్చింది వీడికి. ఇంతవరకు ఏడుస్తున్నాడు, ఇప్పుడు ఆ మాటలు విని స్పిరిట్ వచ్చింది. పాండవులు జయిస్తే నాకు ఈ రాజ్యం అంతా నాదే అవుతుంది కదా. ఆ ఖండితం, ఆ మయసభ, అది కూడా నీదే అవుతుంది. అదైతే చాలు, నాకు అందరినీ పడగొడతాను. పాండవులు జయిస్తే రాజ్యం నాదవుతుంది, ఈ భూమి నాదవుతుంది, సంపదంతా నాదవుతుంది, సమస్త రాజులు నా వశంలో ఉంటారు. ఏమంటావు? నా మాట వింటారు కదా వాళ్ళ అన్నాడు. ఓ వినకేమి, నువ్వు గొప్ప రాజు అవుతున్నావు, గొప్ప చక్రవర్తి అవుతున్నావు, నువ్వే రాజాది రాజా, సర్వభౌముడు నువ్వే అవుతున్నావు, రాజ సార్వభౌమ నువ్వు అవుతున్నావు అని చాలా సంతోషపడ్డారు. అప్పుడు శకుని, నాయన దుర్యోధన, అర్జునుడు, కృష్ణుడు, భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు, ద్రుపదుడు, అతడి పుత్రులు, వీళ్ళనెవరూ కూడా యుద్ధంలో జయించలేరు, దేవతలు కూడా జయించలేరు. ఇక వీళ్ళు నడిపించేటువంటి ధర్మరాజు ఎలా ఓడిపోతాడు? ఓడిపోడు. అందుచేత దీనికి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. చూడండి, వాళ్ళ శక్తిని చెప్తూ బాధపడద్దు అంటున్నాడు. దుఃఖించవలసిన పని లేదు. నా దగ్గరికి రా, నా దగ్గర మంచి ఒక ప్లాన్ పెట్టుకున్నాను తెలుసా. ఆ ఉపాయాన్ని చెప్తే నువ్వు దద్దరిల్లిపోతావు, నా ఎంట పరిగెత్తొస్తావు.
నేను అట్లా చేస్తాను. అది చాలా పెద్ద ఉపాయం. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయాన్ని ప్రయోగిస్తాను. అప్పుడు ధర్మరాజు ఓడిపోతాడు. మనం యుద్ధానికి వెళ్ళకూడదు, నీ చేత కాదు. మళ్ళీ అదే అంటున్నాడు, నా చేత కాదంట. సో కాస్త ఉండు, నాకు తెలుసు నీ శక్తి ఏమిటనేది. అది కాదు ఇది కాదు, ఆ వాళ్ళని చంపాను ఈరోజు, ఆ రోజు వాళ్ళని అయ్యో దండికి చంపావయ్యా. నిజమే అయ్యా. ఎట్లా అంటే ఎవరో తలకాయని తీసుకుపోయి ఉంటే నువ్వు చేతులు కాళ్ళు నరికినట్టుగా నరికావు, లేదని కాదు, నేను ఒప్పుకుంటా. ఏంటి ఇంత అవమానం చేస్తున్నావు? అయ్యో కాదయ్యా, నరికావులేవయ్యా, ఒప్పుకున్నా. అదొద్దయ్యా. ఇప్పుడు నీ పరాక్రమం గురించి ఇప్పుడెందుకయ్యా నాతో? నేను చూడలేదా నీ పరాక్రమం? చాలా చూశాను. ఇప్పుడు ఆ మాయసభలో చూశాను కదా, ఎంత మంచి పరాక్రమం నీకు. ఇప్పుడు వద్దులే, అదంతా ఎందుకులే, అదంతా వద్దు. నన్ను అడుగు. ఎందుకంటే వాళ్ళెవరు కూడా దేవతలు వచ్చి వాడితో యుద్ధం చేసినా వాళ్ళు ధర్మరాజు కానీ, వాళ్ళ దగ్గర ఉండేటువంటి భీముడు కానీ, అర్జునుడు కానీ, నకుల సహదేవుడు కానీ, ద్రుపదుడు కానీ, వీళ్ళంతా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళెవరు కూడా ఖండితము నువ్వు యుద్ధం చేస్తే వాళ్ళు ఖండితం, మనం వాళ్ళని గెలిచలేం. అది జ్ఞాపకం పెట్టుకో. అది మర్చిపో. యుద్ధం అనేది మర్చిపో. ఒక ఉపాయం ఉంది. నేను చెప్పిన ప్రకారంగా ఉపాయాన్ని నువ్వు నడిపితే, నా ఒప్పుకుంటే, అప్పుడు ధర్మరాజు ఓడిపోతాడు. అంతే కదా నీకు కావాల్సింది. ధర్మరాజు ఓడిపోతే అది చాలు కదా నీకు. అతన్ని ఓడిపోయాలా నేను చేస్తాను, నన్ను నమ్ము అన్నాడు. నమ్ము, అప్పుడు తెలుస్తుంది నా తడాకా నీకు. అప్పటి వరకు దీనుడైన దుర్యోధనుడి ముఖంలోకి అప్పుడు వెలుగు వచ్చిందట. అంతవరకు దీనుడైపోయాడు. ముఖమంతా కాలిపోయింది, వాడిపోయింది, ఇంటికి వెళ్ళటానికి ఇష్టం లేదు. వెలుగు వచ్చేసింది. మామ అదేం ఉపాయం? ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడెందుకు? ఉత్సాహం, మనసులో సంతోషం కలిగింది. ఆ ఉపాయం పట్ల ఎంతో కుతూహలం కలిగింది, ఎంతో ఆసక్తి కలిగింది. దుర్యోధనుడు ఎంతో ఆశగా, మామ ఏమిటి ఆ ఉపాయం? చెప్పు మామ, నీ పాదాలు పట్టుకుంటాను, చెప్పు మామ, తొందరగా చెప్పు మామ, పిసుకుతున్నాను, నేను నీ పాదాలు పిసుకుతున్నాను, తొందరగా చెప్పు మామ, తొందరగా చెప్పు. ఆ ఉపాయంతో స్నేహితులకు ప్రమాదం జరగకూడదు మామ. నా స్నేహితులకు ఎవరికి ప్రమాదం, అది వేరే మధ్యలో. నా స్నేహితులు ఎవరికి ప్రమాదం జరగకూడదు, మహాత్ములు ఎవరికి హాని కలగకూడదు, వాళ్ళతో శాపం పెడతారు. ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు మామ. కానీ పాండవులు ఓడిపోవాలి, అంతే కావాల్సింది. మనం గెలవాలి, సులభంగా జయించాలి. అలాంటి ఉపాయం ఏమైనా నీ దగ్గర ఉందా? చెప్పు మామ. ఏదో పెట్టుకున్నావు, నాకేం అర్థం కావటం లేదు, చెప్పు. ఉంటే తొందరగా చెప్పు. ఉండయ్యా, కాస్త ఎందుకు ఊరికి పీడిస్తావు? కొంచెం ఉండు బా, కూర్చో. అది కాదు మాబా, నీ గడ్డం పట్టుకుంటాను, నాకు దగ్గర లేదయ్యా గడ్డం. ఓకే, నీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో కుంటుకోవాలి, దాన్ని పెట్టుకోవద్దు నువ్వు. హుషారు, నేను చెప్తాను చూడు. ద్యూత ప్రియశ్చ కౌంతేయగా నస జానాతి దేవితుం, నస జానాతి దేవితుం, సమాహూతశ్చ రాజేంద్రగా న శక్ష్యతి నివర్తితుం. శకుని ఇలా చెప్పాడు. అలాంటి ఉపాయం ఉంది నా దగ్గర, చెబుతున్నాను విను. కుంతీపుత్రుడైన ధర్మరాజుకు ఒక వ్యసనం ఉంది, నీకు తెలుసా? నాకు తెలుసు అది. ఏంటది? ఆగు చెప్తాను. బండి నిదానంగా పొమ్మని చెప్పు. నిదానంగా తోలు. ఆగు చెప్తాను. కొంచెం నీళ్ళు ఇవ్వు నాకు. నీళ్ళు అందించు, నువ్వే నీళ్ళు నీళ్ళు వేయి. నా వస్త్రం సరిచేయి. చెప్పు మావా, వస్త్రం సరిచేయి సార్. నా తల దువ్వు. ఉండింది ఇంతే తల, పట్టతల ఇంత తను సరిగలేదు, దాన్ని దువ్వాడు. సరిగ్గా దువ్వు, అంతే సరి. మామ చెప్పు మామ. అదేంటి చెప్పు మామ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.